మనకు. సో చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇప్పుడైతే వర్షం వచ్చేలా ఉంది. ఈ విధంగా మనము గట్లంట ఇలాగా పసుపు వేసుకోవాలి. వేసుకుని వెంటనే మనకైతే ఈ విధంగా తయారైపోద్ది. మనము మినిమము 2 సంవత్సరాల వరకు దీన్ని అయితే తీయకూడదు బయట అనమాట. అప్పుడు తీసే మనకు ముదరదనమాట. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఈ పసుపు అనేది ముదిరిపోయి ఉంది. మీకు చూపిస్తాను పసుపు అనేది. సో ఇది ఇదనమాట. గట్లో మనకు గట్టు వెంటనే ఈ విధంగా ఉంటుంది అన్నమాట పసుపు అనేది. ఇదైతే పాతది అనుకుంటా, ఇది పాతది, పోయిన సంవత్సరం ఇది. సో ఇది ఇప్పుడు మనకు తయారుగా ఉంది, అంటే రెడీగా ఉంది. ఇప్పుడు వేసుద్దాం. ఈ విధంగా మనకు బయటలో వచ్చేస్తుంది అనమాట, బయటకు వచ్చేస్తుంది. ఇది గట్లో మనం వేసుకున్నాం. సో చూస్తారు కదా ఎంత కలర్గా ఉంది పసుపు. ఈ విధంగా గట్లు ఉంటే మనం వేసుకున్నాం అనుకో చాలా 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 ఎక్కువ మొత్తంలో పంట అనేది పండుద్ది అనమాట. ఈ పసుపు అనేది గంటలంట ఎక్కువ పడుద్ది. ఇది మొత్తమే పసుపు అనమాట. ఇది మొత్తం పసుపు, మొత్తం పసుపే. చూస్తున్నారా, ఇది మొత్తం ఈ గట్టన్ని తీసుకుంది పసుపు అనమాట. సో ఈ విధంగా మనం వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ప్లేస్ ఉండదు అనుకో. ఈ విధంగా మనం వేసుకున్నాం అనుకో, ఈ చిగుడికాయలన్నీ బీరకాయలన్నీ మనకి సేవ్ అయిపోద్ది. అలాగే పంట కూడా కలిసి వద్ది అనమాట. ఇదైతే బీర తీగలు ఇవన్నీ ఒక దగ్గర 3-4 పంటలు మనం పండించేసుకోవచ్చు, మనకు తెలిస్తే ఒక దగ్గర. అలాగైతే మనం ఎక్కువ బయట మార్కెట్లో తీసుకునే అవసరం లేదనమాట కొనేటప్పుడు. ఈ విధంగా మనం పంటలు పండించుకున్నాం అనుకో. సో ఇది ఒక రకమైన చూస్తారు, ఇది ఒక రకమైన చెట్టు. లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్, లైక్ చేయండి. ఇది ఒక రకమైన దుంపనమాట. దీని పేరు అయితే నాకు తెలియదు అంత పెద్దగా. ఈ విధంగా రకరకమైన దుంపలు ఇక్కడ ఉన్నాయి, రకరకమైన దుంపలు. చూసారా, ఇది ఒక రకమైన దుంప అనమాట. ఇదైతే మిరప మొక్క. ఇది పోయిన సంవత్సరం, గత సంవత్సరం ఇది అనమాట. నెక్స్ట్ పోయిన సంవత్సరంది పెద్ద చెట్టు అయింది ఇప్పుడైతే. ఇదో రకమైన దుంప. ఇక్కడ రకరకమైన దుంపలు ఉన్నాయి ఇక్కడైతే. సో ఇది ఒక రకమైన దుంప అనమాట. సో ఇది ఒక రకమైన దుంపలు అనమాట. ఇవన్నీ ఒక రకరకమైన దుంపలు ఇవన్న చేస్తారు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ అంతా మాకు అవసరం. అలాగే మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో చూసారు కదా, మీకు అయితే చూపించడం అయితే జరిగింది. రకరకమైన పంటలు ఇవన్నీ చూపించడం అయితే జరిగింది. చూసారు కదా, ఇక్కడ వేసుకున్నాము కదా, ఇక్కడైతే వేసుకున్నాము. ఈ దుంపలు అయితే లేదు, కానీ ఈ విధంగా మనం ఈ దుంపలకి మనం అయితే ఈ విధంగా కంపలు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కంపలు వేసుకుంటేనే ఈ దుంపలు అనేది మనకు ఎక్కువ మొత్తంలో అనేది ఇస్తుంది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి మా ఛానల్ని. మీకు చూపిస్తాను. ఆకైతే ఈ మాదిరి ఉంటుంది అనమాట. ఆకులు ఒక రకమైన దుంపలు. వీటి టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది అనమాట, టేస్ట్ అనేది. సో ఈ విధంగా మనం వేసుకోవాలి దుంపలు అనేది. రకరకమైన దుంపలు అలాగే రకరకమైన కూరగాయలు ఇక్కడ వేస్తున్నాము. ఇక్కడ చుట్టూ చూస్తారు కదా మొత్తము